హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో అలాంటి వారికి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నుండి ఈకేవైసీ చేయించిన వారికి మాత్రమే బియ్యం పంపిణీ అని పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన అన్నారు. ఎందుకు ఈకేవైసీ చేయించుకోవాలి, ఈకేవైసీ ఎక్కడ చేస్తారు అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ఉండే ప్రతి రేషన్ కార్డుదారునికి ఒక అలర్ట్ అయితే ఇచ్చేసింది. మార్చి 31 తేదీలోపు ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో అలాంటి వరకు మాత్రమే ఏప్రిల్లో బియ్యం పంపిణీ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కేవైసీ ఎందుకు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కేవైసీ చేయించుకుంటేనే కదా మన డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అంటే ఎవరైనా డెత్ అయినా కానీ కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి వాటిని గుర్తించి రేషన్ కార్డులో పేర్లు లేదా రేషన్ కార్డు తీసేయడం. ఈ ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో చేసుకోవాలి. మీరు ఇదివరకు ఈకేవైసీ చేయించుకుని ఉంటే అలాంటి వారికి ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈకేవైసీ చేయించుకొని లేకుంటే ఖచ్చితంగా ఈ మార్చి 30 లోపు ఈకేవైసీ చేయించుకోండి. ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఏప్రిల్ నుండి బియ్యం పంపిణీ ఉంటుంది. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరైనా యాడ్ కాకున్నా కూడా ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి యాడ్ చేస్తారు. ఇంతకు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏంటండి అంటారా? ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏంటంటే ఏప్రిల్లో జరిగే కొత్త రేషన్ కార్డుల పంపిణీలో మీ కుటుంబం యొక్క మొత్తం పేర్లు రావాలంటే, అంటే మీ రేషన్ కార్డులో మొత్తం అందరి పేర్లు రావాలంటే ఖచ్చితంగా మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అందరూ ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అందరివి అప్డేట్ ఈకేవైసీ అయి ఉండాలి. ఈ అప్డేట్ ఈకేవైసీ అనేది దాదాపు అందరివి అయి ఉంటాయి. కానీ కేవలం చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అయి ఉండవు. చిన్నప్పుడు బాల ఆధార్ దింపి మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో చేర్చి ఉంటాం. అలాంటివి ఇప్పుడు ఈకేవైసీ చేయించాలంటే ఖచ్చితంగా మీ పిల్లల యొక్క ఆధార్ కార్డులు మార్చి తర్వాతే అప్డేట్ ఈకేవైసీ చేయించండి. ఈ ఈకేవైసీ పూర్తి అయింటేనే కొత్త రేషన్ కార్డులో మీ అందరివి పేర్లు వస్తాయి. అలాగే ఏప్రిల్ నుండి మీ అందరికీ బియ్యం పంపిణీ ఉంటుంది. ఒకవేళ మీరు చేయించుకోలేదంటే ఎవరెవరివైతే ఈకేవైసీ అయి ఉంటుందో వాళ్ళ పేర్లు మాత్రమే రేషన్ కార్డులోకి వస్తాయి. అలాగే ఏప్రిల్లో జరిగే బియ్యం పంపిణీలో ఈకేవైసీ పూర్తయిన వారికి మాత్రమే వేస్తారు. ఈకేవైసీ పూర్తి కాని వారికి బియ్యం వేయరు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈకేవైసీ చేయించుకోండి. ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి. అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.